హే ఎవ్రీవన్, మనం లాస్ట్ వీడియోలో మెయిన్స్ నోట్స్ ఎలా చేసుకున్నానో చెప్పాను కదా. ఈరోజు నా శాంపుల్ నోట్స్ చూపిస్తాను, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ నోట్స్ గురించి. ఎవరైతే ప్రీవియస్ వీడియో చూడలేదో ఫస్ట్ అది చూడండి, సో దాట్ ఇప్పుడు నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, నేను ఇలా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నోట్స్ చేసుకున్నాను. అండ్ మోస్ట్లీ అండ్ 99% నా ఈ నోట్స్ వల్లనే నేను 450+ స్కోర్ చేయగలిగాను టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో. సో ఎలా అనేది కూడా చెప్తాను మీకు. సో ప్లీజ్ వాచ్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో టు లెర్న్ how to do it. Okay, so let's first check this about online notes. సో ఆన్లైన్ నోట్స్ ఎందులో చేశానని చెప్పాను మీకు, వన్ నోట్ కదా. సో ఈ వన్ నోట్లో మీరు ఇలా పేజెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే, ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది వన్ నోట్లో ఉంటుంది ఫార్మాట్. యూ కెన్ క్రియేట్ పేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మన పేపర్ 4 ఇండియన్ ఎకనామీ ఇది ఒక పేజ్ క్రియేట్ చేసి దాని కింద సబ్ పేజెస్ లాగా ఇలా చాప్టర్స్ పెట్టాను. ఇది చాప్టర్ 1, చాప్టర్ 2. చాప్టర్ 2లో మెయిన్గా 2 టాపిక్స్ ఉన్నాయి, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్. ఇలా చాప్టర్ 3, మళ్ళీ చాప్టర్ 3లో నేను ఇండివిజువల్ టాపిక్స్ని 1, 2 అలా చేశాను. తర్వాత దానికి కాంటెంట్ ఇలా ప్రిపేర్ చేశాను. ఓకే, మీకు ఎగ్జాంపుల్గా ఇప్పుడు చాప్టర్ 1లోకి వెళ్ళి చూద్దాం. సో చాప్టర్ 1లో ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ ఉంది కదా. సో ఇలా రాసుకొని దాని కింద ఏం సబ్ టాపిక్స్ ఉన్నాయో అక్కడే లిస్ట్ చేసేసుకున్నాను. బికాజ్ వెనెవర్ నేను ఏదైనా టాపిక్కి నేను ఒక కాంటెంట్ సర్చ్ చేస్తున్నా అంటే ఇమీడియట్లీ నాకు ఎందులో ఉంది టాపిక్ అనేది అర్థం అవ్వడానికి టోటల్గా అన్ని టాపిక్స్ అయితే ఇక్కడ రాసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు వెనెవర్ ఐ కమ్ అక్రాస్ సమ్ గుడ్ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక న్యూస్ పేపర్ చదువుతున్నాను, అందులో ఇది వచ్చింది లైక్ వరల్డ్ బ్యాంక్ ఇండియన్ ఎకనామీ గ్రోత్ ఈ కరెంట్ ఫిజికల్ ఇయర్స్కి 7% అనేది ఫోర్కాస్ట్ చేస్తుంది అని చెప్పేసి. సో ఈ డేటా అనేది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ టు కోట్ ఇన్ ఎస్సేస్ కానీ లేకపోతే ఎనీథింగ్ లైక్ పేపర్ 4లోనే మీరు ఆన్సర్స్లో కోట్ చేయొచ్చు, ఇలా గ్రోత్ ఫోర్కాస్ట్ చేసింది వరల్డ్ బ్యాంక్ అని. అప్పుడు మీరు వరల్డ్ బ్యాంక్ అని మెన్షన్ చేస్తే మీ ఆన్సర్కి చాలా వెయిటేజ్ వస్తుంది. ఓకే, ఒక ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తున్నారు కాబట్టి ఇట్ విల్ లుక్ గుడ్. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు వరల్డ్ బ్యాంక్ అని ఇవ్వకుండా జస్ట్ గ్రోత్ ప్రొజెక్షన్ 7% ఉంది అంటే లైక్ వై వుడ్ యూ కేర్? సో ఇన్ ద సేమ్ వే మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇచ్చింది ఆర్ ఇలా ప్రొజెక్ట్ చేసింది అన్నప్పుడు దే బికమ్ వెరీ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు యువర్ సిలబస్. సో ఇలా నేను క్లిప్ని ఇలా పేస్ట్ చేసేసుకున్నాను ఇక్కడ, సో దట్ నాకు వెనెవర్ ఐ సీ ఐ కెన్ రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్. మళ్ళీ ఒకసారి చూసినప్పుడు నాకు ఇమీడియట్గా గుర్తొచ్చేస్తుంది. అండ్ సెకండ్ ఇక్కడ చూసారంటే నేను ఇక్కడ అగ్రికల్చర్ గ్రోత్ పర్సంటేజ్ రాసుకున్నాను. ఇది కరెంట్, ఇది 1950లో ఎలా ఉంది అని చెప్పి ఇది ఒక ట్రెండ్ అనమాట. ఎందుకు 1950 కూడా రాసుకున్నాను అంటే ఇప్పుడు ఒక కంపారిజన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్సే రాస్తున్నారు, ఎస్సేలో మీకు సోషల్ సెక్టర్ గురించి రాయాల్సి వచ్చింది. సో అందులో సోషల్ సెక్టర్ ఆర్ ఇండియన్ ఎకనామీ ఎలా ప్రోగ్రెస్ అయింది అని చెప్పడానికి మెయిన్గా 3 చూసుకుంటాం కదా మనం, అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రీ, సర్వీసెస్. సో మీరు ఇది చూసుకుంటే అగ్రికల్చర్ ఎలా ఉండేది, ఎలా అయింది, సర్వీసెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది మీకు క్లియర్గా ఈ ట్రెండ్స్ యూస్ చేసుకొని రాస్తే మీకు మీ పాయింట్ అనేది ఒక డేటా బ్యాకింగ్ ఉన్నప్పుడు దాని వెయిటేజ్ పెరుగుతుంది. సో ఇలా. అండ్ దెన్ మనం నెక్స్ట్ చూసుకుంటే నేను ఇయర్ ఇండియన్ ఎకనామీ సర్వేలో వచ్చిన గ్రాఫ్స్ జస్ట్ అక్కడ ఉన్న వాటిని మళ్ళీ పేపర్ మీద డ్రా చేసుకోకుండా దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఇలా పేస్ట్ చేసేసుకున్నాను. సో దట్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి నేను ఏం చేసుకున్నాను, మళ్ళీ ఇదంతా డ్రా ఇక్కడే మీకు ఎంత క్లియర్గా ఇచ్చాడు. సో ఇయర్స్ అండ్ ఈ ట్రెండ్ అనేది, ఈ గ్రాఫ్ అనేది మీకు ఇంత మంచిగా వాడే ఇచ్చాడు. సో అది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటే మీ ఎఫర్ట్స్ అనేవి తగ్గుతాయి. అట్ ద సేమ్ టైం మీరు మళ్ళీ రిపీట్ చేసేసుకోవచ్చు, ఫాస్ట్గా నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా క్లిప్పింగ్స్ స్క్రీన్ షాట్స్ పెట్టుకున్నా ఆర్ ఎల్స్ ఇలా టైప్ చేసి పెట్టుకున్నా కానీ. ఓకే,
సో ఇది నా శాంపుల్ ఎకనామీ ఆన్లైన్ నోట్స్. అండ్ ఆన్లైన్ నోట్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్కి నేను చెప్పాను ఆల్రెడీ, నా రెండిటి ఒక బ్లెండ్ ఉంది నా దగ్గర. అండ్ ఐ థింక్ స్ఫూర్తి అనుకుంటా మన సబ్స్క్రైబర్ అండ్ ఆస్పిరెంట్, షీ ఆస్డ్ అబౌట్ ఎకనామీ నోట్స్. సో మోస్ట్లీ ఎకనామీ ఆన్లైన్ నోట్సే ఉంది, ఆఫ్లైన్ చాలా తక్కువ. లైక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఏమైతే ఇంపార్టెంట్ పాయింట్స్ కావాలో అవి మాత్రం ఒక పేపర్లో రాసుకున్నాను డేటా అదంతా. సో మోస్ట్లీ ఇలానే చేసుకున్నాను. అండ్ థర్డ్ పార్ట్ ఏంటి ఇక్కడ అంటే, నేను నెక్స్ట్ ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మెయిన్స్లోవి మీరు చూసుకుంటే ఇక్కడ ఈ వేరే లాంగ్వేజ్ అంటే వేరే స్టేట్ పిఎస్సి ఎగ్జామ్ది, ఇది ఒడిస్సా పిఎస్సి పేపర్స్ కూడా మెయిన్స్ పేపర్ చూసాను నేను. మెయిన్గా ఏపీ, యూపీఎస్సి, సిఎస్సి మెయిన్స్ పేపర్స్, ఒడిశా, ఇవి 3వి నేను చూసుకున్నాను. సో ఇందులో నాకు బాగా సిమిలర్గా అనిపించాయి మన టీఎస్పీఎస్సి సిలబస్కి. సో వీటిలో ఉన్న ప్రీవియస్ క్వశ్చన్స్ ఏపీవి అయితే నేను ప్రింట్అవుట్ తీసుకున్నాను అండ్ కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా తీసి ఇలా పెట్టుకున్నాను. సో ఇది యూపీఎస్సి క్వశ్చన్. ఈ మూడు ఏమో ఈ మూడు కూడా ఒడిశావే అనుకుంటా. సో ఇదైతే కంపల్సరీ ఒడిశాదే. అండ్ దీస్ 2 ఆర్ ఫ్రమ్ అదర్ స్టేట్ పిఎస్సి. సో ఇలా నేను ఎందుకు తీసుకున్నాను అంటే, మన సిలబస్కి ఇప్పుడు ఏంటిది ఆ నేషనల్ ఇన్కమ్ కదా సిలబస్. సో దాంట్లో ఉన్న ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో నాకు వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పి. సో అందుకోసమని నేను ఒక రెఫరెన్స్ క్వశ్చన్స్ లాగా తీసుకున్నాను. ఒకవేళ మీరు ఏమంటారు మెయిన్స్ టెస్ట్ సిరీస్ తీసుకున్నా కానీ ఓకే, బట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది లైక్ ఎలా మనకి ఆల్రెడీ స్టేట్ పిఎస్ఎస్లో ఎలా ఇస్తున్నారు, యూపీఎస్సీ ఎలా ఇస్తుంది అని సేమ్ ఆ లైన్స్లో రావచ్చు మనకి. సో మనకైతే ఫస్ట్ మెయిన్స్ జరుగుతుంది కదా ఆఫ్టర్ తెలంగాణ, వీ డోంట్ నో ఎలా వస్తుంది అని, ఎక్స్ట్రీమ్ హార్డ్గా వస్తాయా లేకపోతే బేసిక్స్ వస్తాయా అని. సో నేను యూపీఎస్సీ అయితే లైక్ మోర్ అప్లైడ్ ఉంటుంది, సో అవి ప్రాక్టీస్ చేశాను. అండ్ మన స్టేట్ పిఎస్సిస్లో అయితే కొంచెం బేసిక్గా ఉంటాయి అండ్ లెస్ దెన్ 50% స్టాటిక్ కాకుండా డైనమిక్గా ఉంటాయి. సో నేను ఏ బ్లెండ్ ఆఫ్ 3 ప్రిపేర్ అయ్యాను. సో ఏదన్నా క్వశ్చన్ ఎప్పుడైనా మళ్ళీ ఈ చాప్టర్ ఓపెన్ చేసినప్పుడు నేను ఏదన్నా ఒక క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేచర్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ ఇండియా ఈజ్ రీసెంట్ టైమ్ ఆఫన్ డిస్క్రైబ్డ్ యాజ్ జాబ్లెస్ గ్రోత్. సో దీనికి నేను ఒక క్వశ్చన్ ఇదే అనుకొని ఆన్సర్ రాయడానికి ట్రై చేసాం విత్ 12 minutes యాజ్ మై టైం. 12 minutes పెట్టుకొని అది రాయడానికి ట్రై చేస్తాను నేను. సో అలా ఇదంతా ఇలా పేస్ట్ చేసుకున్నాను. సో లైక్ ఏదైనా కనిపించినప్పుడు లైక్ ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అండర్ ద హెడ్డింగ్ లైక్ నేషనల్ ఇన్కమ్, ఆ టాపిక్లో ఏమేమి వచ్చినా కానీ నేను అన్నీ ఇక్కడ పేస్ట్ చేసి పెట్టేసుకుంటాను. ఓకే. అండ్ ఇంకో నెక్స్ట్ చాప్టర్లో చూసుకుంటే ఎంప్లాయ్మెంట్. సో అన్ఎంప్లాయ్మెంట్ మీద మనకి సబ్ టాపిక్స్ ఉన్నాయి, కాన్సెప్ట్స్, ట్రెండ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి. సో అందులో కూడా నేను సేమ్ మళ్ళీ ఇది కూడా మన ఎకనామిక్ సర్వే ఆర్ బడ్జెట్ అనుకుంటా, దాంట్లో నేను ఇది తీసాను, ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఇండియా ఇంక్రీస్డ్ బై ఇది అనేసి. ఈ ట్రెండ్ అనేది మనకి ఇంపార్టెంట్. సో అండ్ నెక్స్ట్ డేటా ఇక్కడ టైప్ చేసి పెట్టుకున్నా సింపుల్గా. ఓకే, కొన్నిసార్లు స్క్రీన్ షాట్స్ తీసుకుంటే అవి హ్యూజ్గా ఉంటాయి. సో మనం దాన్ని మొత్తం కన్సైజ్డ్గా రాసుకోవడానికి ఇలా టైప్ కూడా చేసి పెట్టుకోవచ్చు. సో ఈ ఫస్ట్ డేటా అనేది ఏంటి, అర్జున్ గుప్తా కమిటీ ఇట్స్ ఎట్ 90% వర్కర్స్ ఆర్ ఇన్ ఇన్ఫార్మల్ సెక్టర్. నార్మల్గా ఇలా ఒక స్టేట్మెంట్ రాసి పెట్టేసి ఇట్ డజంట్ గివ్ మచ్ వాల్యూ. సో ఇలా కమిటీస్ యాడ్ చేసినప్పుడు మీకు వాల్యూ అడిషన్ బాగుంటుంది అండ్ ఇట్ మేక్స్ యువర్ ఆర్గ్యుమెంట్ అథెంటిక్ ఆల్సో. సో ఇలా మీరు రాసుకోవాలి. అండ్ దెన్ మన లాస్ట్లో ఐ థింక్ ఈ డేటా అయితే నాకు చాలా బాగా గుర్తుంది. ఎగ్జామ్కి జస్ట్ బిఫోర్ మాస్పీ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు రిలీజ్ చేశారు ఈ డేటాని. పిఎల్ఎఫ్ఎస్ రిపోర్ట్ అని, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్. ఇది లాస్ట్ మెయిన్స్కి ముందే వచ్చింది. ఇది ఇంతకుముందు అప్డేటెడ్ది వేరేది ఉండే, కానీ ఇది అప్డేటెడ్ ఉంది. నేను ఇమీడియట్లీ ఇదంతా స్టాటిస్టిక్స్ చేంజ్ చేసుకొని అప్డేటెడ్గా నేను మళ్ళీ ఈ డేటాను కూడా గుర్తుపెట్టుకున్నాను. లైక్ వెన్ ఎవర్ పాసిబుల్ ఇది నేను ఎస్ఏలో కోడ్ చేశాను, పేపర్ 4లో అయితే ఆబ్వియస్లీ కోడ్ చేశాను. ఇఫ్ నీడెడ్ మనం కొన్నిసార్లు సొసైటీలో కూడా పెట్టుకోవచ్చు. ఈ ఉమెన్ టాపిక్లో మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది విమెన్లో ఇక్కడ చూసుకుంటే ఫీమేల్ది ఇంప్రూవ్మెంట్ ఉందా అంటే ఉంది అన్నట్టు 5.6 to 3.0. అలా మనం అట్లా మల్టిపుల్
వేస్లో యూస్ చేసుకోవచ్చు. నేను ఇంకోటి కూడా చెప్తాను, డేటాని ఎలా నేర్చుకోవాలి, మెమరైజ్ చేసుకోవాలి అని చెప్పి. దాట్ ఐ డూ ఇన్ వన్ మోర్ వీడియో. సో ఇలా నేను ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను అండ్ టైప్ చేసుకున్నాను సెక్టర్ వైజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా ఇది. అండ్ సో ఇది చూసుకున్నారా, ఇదైతే ఒక టాపర్ నోట్స్ ఆర్ ఐ థింక్ ఆన్సర్స్ అనుకుంటా, ఆన్సర్ కాపీలో నాకు ఈ డయాగ్రామ్ దొరికింది డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి అండ్ జాబ్లెస్ గ్రోత్ గురించి. ఇలా రిప్రజెంటేషన్ బాగా ఉంది. ఐ థింక్ ఇది అనుదీప్ దురిశెట్టి సార్ది అనుకుంటా. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, బట్ మోస్ట్ ప్రాబబ్లీ హిస్ పేపర్స్ ఓన్లీ. సో ఈ రిప్రజెంటేషన్ నాకు బాగా నచ్చింది. సో నేను ఇలా జాబ్లెస్ గ్రోత్ దగ్గర ఇది మనం ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. సో ఐ ఆల్సో కలెక్టెడ్ ఫ్రమ్ మెనీ అదర్ టాపర్స్ ఆల్సో. సో ఇట్లాంటివి మనం ఎక్కడ చూసినా కానీ ఇంట్రెస్టింగ్గా మన పేపర్లో రిప్రజెంట్ చేయడానికి బాగుంటే అవి డెఫినెట్గా మీరు కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. సో దిస్ ఇస్ ఇట్. తర్వాత ఆఫ్లైన్ నోట్స్కి వెళ్దాము. సో మెయిన్గా ఆఫ్లైన్ నోట్స్ వచ్చేసి నేను A4 షీట్స్లో చేశాను, మీకు చెప్పాను కదా ఆల్రెడీ. సో ఇది ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్ నుంచి. ఇది షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్. ఇది మనకి ఒక టాపిక్ ఉంది లైక్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ అనేసి. సో ఆ టాపిక్లో నేను ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 గురించి నేను కంప్లీట్గా నేర్చుకున్నాను. అందులో ఏం రాసుకున్నాను ఇక్కడ చూసుకుంటే ఫీచర్స్, తర్వాత ఆబ్జెక్టివ్ ఆర్ సిగ్నిఫికెన్స్. సో ఇలా ఇది నా యాక్చువల్ హ్యాండ్రైటింగ్ కాదు. ఇన్ ఆర్డర్ టు రైట్ వెరీ స్మాల్ నేను ఇలా రాసేసాను అనమాట. ఎందుకు అంటే మొత్తం కాంటెంట్ని ఒకటే పేజ్లో రావాలి. నా గోల్ ఏంటి అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను 1 పేజ్ ఆర్ మోర్ దెన్ లైక్ 1 పేజ్ అంతే నాట్ మోర్ దెన్ 2 పేజెస్ వెళ్ళొద్దు ఒక టాపిక్ గురించి, అది నా గోల్. సో అందుకని నేను నాకు అర్థమయ్యే విధంగా నేను చిన్నగా రాసేసుకుంటున్నాను. సో ఐ కెన్ రీడ్ ఇట్, లైక్ ఇట్ మే నాట్ బీ లెజిబుల్ ఫర్ యూ, బట్ ఐ కెన్ రీడ్ ఇట్ బికాస్ నా హ్యాండ్ రైటింగే కాబట్టి ఐ నో వాట్ హ్యావ్ రిటన్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ లెటర్స్ ఐ విల్ రైట్. నాకు అర్థమవుతుంది. సో ఎప్పుడైనా మీరు మీ ఓన్ నోట్స్ చేసుకోవడానికి ట్రై చేయండి, కీపింగ్ దీస్ మెజర్స్ ఇన్ మైండ్. సో ఇలా నేను ఫీచర్స్ని సింపుల్గా ఇలా రాసేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఫీచర్స్ గురించి రాయండి అండ్ డిస్కస్ ఇట్స్ ఇష్యూస్ అనగానే వెంటనే ఈ పేజ్ నాకు గుర్తొచ్చేస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద ఫీచర్స్ అండ్ దిస్ ఈజ్ ద సిగ్నిఫికెంట్, ఎందుకు వచ్చింది అసలు ఈ యాక్ట్ ఎందుకు వచ్చింది అనేది ఇది. ఓకే, అండ్ దీని యాక్ట్లో ఏముంది అనేది ఫీచర్స్లో ఉంది. ఓకే, అండ్ మనకి దాంట్లో ఏదో ఒక అన్నీ ప్రాపర్ 100% రైట్గా ఉండవు కదా. సో దాంట్లో ఇష్యూస్ ఏంటి, సో అవి కూడా విత్ ఎగ్జాంపుల్స్, ఈచ్ దానికి ఎగ్జాంపుల్స్ కూడా నేను కలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా ఇక్కడ చూసుకుంటే ఒక కేస్ స్టడీ కూడా మనకి రీసెంట్ అప్పుడు ఒక న్యూస్ కూడా వచ్చింది 2023 జాన్ ఆ టైంలో అనుకుంటా. ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని ఏమంటారు మన ట్రైబ్స్ ఒక ఫారెస్ట్లో లైక్ దే అసాల్టెడ్ అండ్ దే డిడ్ సమ్ కైండ్ ఆఫ్ వయలెన్స్. సో అలాంటి కేస్ స్టడీస్ అలా కూడా మనం మెన్షన్ చేయొచ్చు, ప్రొవైడెడ్ అది మన ఆన్సర్లో ఫిట్ అయితే కనుక. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక ఫ్లో చార్ట్ లాగా కూడా డ్రా చేశాను. సో ఇది ఎలా అవుతుంది అన్న ప్రాసెస్ ఒక చిన్నగా ఏంటి ఈ ఫిగర్ అనేది కూడా రాసుకున్నాను, లైక్ ఎలా జరుగుతుంది. ఇది ఒక 3 స్టెప్ ప్రొసీజర్. సో ఎవరికి రైట్స్ వస్తాయి, ఫారెస్ట్ మేనేజ్మెంట్ రైట్స్కి ఎవరు ఎలిజిబుల్ అనే దానికి డయాగ్రామ్ అనమాట. సో ఇలా మీరు చిన్నగా రాసుకోవచ్చు. అండ్ మీ పాయింట్కి ఎప్పుడైతే ఎగ్జాంపుల్స్ ఇస్తారో అప్పుడు మీ పాయింట్ వ్యాలిడ్గా అవుతుంది అండ్ ఇట్ గివ్స్ స్ట్రెంగ్త్ టు యువర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ మేక్ ఆఫ్లైన్ నోట్స్. ఇది 1 పేజ్లో అయిపోయింది నాది ఇది. ఓకే, సో అలానే మీరు ఎవ్రీ టాపిక్కి చేసుకోవచ్చు. అండ్ మీకు 1 మోర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది హిస్టరీది. సో హిస్టరీలో మనకి ఫస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, తర్వాత బుద్ధిజం, జైనిజం అది ఉంది. సో పోస్ట్ వేదిక్ పీరియడ్ అని ఉండింది ఒక టాపిక్. సో ఎగ్జాక్ట్లీ ఇది మెయిన్స్లో వచ్చింది టాపిక్. వాట్ వర్ ద లైక్ కైండ్ ఆఫ్ కాసెస్ ఫర్ ఎమర్జెన్స్ ఆఫ్ ఆల్టర్నేట్ సెక్స్ అన్నట్టుగా వచ్చింది, ఇది మీనింగ్ వచ్చేలాగా. అండ్ ఇమీడియట్లీ నాకు స్ట్రైక్ అయింది నా నోట్స్లో, లైక్ ఐ హ్యాడ్ దిస్ ఎకనామిక్ సొసైటీ రీజన్స్ అనేసి ఇవన్నీ నేను రాశాను. Why Buddhism and Jainism gained traction in spite of having Hinduism already. So ఇలా వచ్చింది. అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ, ఫిలాసఫీ వైజ్, లాంగ్వేజెస్ వైజ్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వైజ్. సో
సో ఇలా మీరు ఈవెన్ హిస్టరీ కూడా నోట్స్ చేసుకోవచ్చు. నా హిస్టరీ నోట్స్ అయితే కంపల్సరీ ఒక ఇంట్రొడక్షన్ అండ్ ఒక కంక్లూజన్ ఖచ్చితంగా ఇలా ఉంది. ఇట్ మైట్ సీమ్ లాంగ్, బట్ ఇదంతా నేను రాయకపోవచ్చు. బట్ నాకు whenever I'm reading, like I can understand, okay, these are things are there. I should definitely not miss these kind of keywords. కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, అవి మనం మిస్ చేయొద్దు. సో అలా నేను ఉండడానికి ఇలా లాంగ్ ఇంట్రడక్షన్స్ కూడా రాసుకున్నాను. అండ్ మీరు ఒకవేళ వీలైతే మీరు ఇట్లా హైలైటర్ తీసుకొని కూడా మీరు జస్ట్ హైలైట్ చేసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ డే రోజు ఓన్లీ హైలైటెడ్ పోర్షన్స్ మాత్రం చూసుకొని వెళ్ళిపోయినా కూడా ఇట్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ యూ. సో ఇలా ఎవ్రీ సబ్జెక్ట్కి నేను బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ నోట్స్ ఉంది. సో ఈ నోట్స్ అనేది నాకు ఎంత హెల్ప్ అయిందంటే, ఐ డెఫినెట్లీ టెల్ యూ అబౌట్ మై గ్రూప్ 1 మెయిన్స్ జర్నీ. అసలు మెయిన్స్ ఎగ్జామ్ డే అప్పుడు ఏం జరిగింది అండ్ హౌ మై నోట్స్ వర్ వెరీ హెల్ప్ఫుల్ ఆఫ్టర్ గెటింగ్ GRL. అండ్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు మేక్ నోట్స్. ఎవ్రీబడి హ్యాస్ టు హ్యావ్ దిర్ ఓన్ నోట్స్. ఇప్పుడు ఎవరైనా కానీ, ఇప్పుడు వచ్చే టాపర్స్ కానీ ఎవరైనా కానీ నోట్స్ షేర్ చేస్తే అది మీ రెఫరెన్స్ లాగా తీసుకొని మీకు మీ ఓన్ నోట్స్ చేసుకుంటే అది ఎంత హెల్ప్ఫుల్ అవుతుందో మీరే అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఐ టోల్ యూ, నోట్స్ అంటే జస్ట్ రైటింగ్ కాదు, ఇట్స్ అబౌట్ అండర్స్టాండింగ్ ఆల్సో. సో I hope this video is helpful to you, and for more videos please subscribe to the channel and stay tuned. Bye bye.